అదేంటి వల్లి అలా వాంతులు చేసుకుంటుంది అని అనేసరికి, వాంతులు ఎందుకు చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు చేసుకుంటారు అని చెప్పేసి వేదవతి అనేసరికి, వల్లి అక్క ప్రెగ్నెంట్ అంట అని ప్రేమ అంటూ ఉంటుంది. ఏంటి వల్లి ప్రెగ్నెంటా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ధీరజ్, చందు వీళ్ళందరూ చూసి ఒకసారిగా షాక్ అయ్యి, తిరుపతి వీళ్ళందరూ అయితే అల్లుడు తండ్రి కాబోతున్నావు అనైతే ఏడిపిస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే వాంతులు చేయలేక అసిబిసి అవుతూ ఉంటుంది. ఏంటి నిజంగా వల్లి నెల తప్పిందా? ఇది చాలా మంచి విషయమే. ఇక్కడుండి ఇలా చూస్తున్నారంటే పదండి వల్లి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి చాలా ఆనందపడుతూ ఉంటారు. అవునత్తయ్య వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అని నర్మదా వీళ్ళందరూ అయితే చాలా ఆనందంగా వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక వల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ వల్లి అని చెప్పేసి వేదవతి అనేసరికి, అత్తయ్య వీళ్ళు బొద్దింక అని అనబోయేసరికి, వీళ్ళంతా చెప్పారమ్మా నా బంగారు తల్లివమ్మ నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళు చెప్పారమ్మా నువ్వు కంగారు పడకు, అయినా నువ్వు ఇంత దీనిగా వాంతులు చేసుకుంటున్నావా, కొంచెం రెస్ట్ తీసుకో పదా అని వాళ్ళైతే చాలా ఎగ్జైట్గా అనేసరికి, ఇక చందు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి అత్తయ్య అంతా చెప్పినా సరే మంచి విషయం అంటుంది, నేను బొద్దింక తిన్న ఉప్మా తినడం మంచి విషయమా వీళ్ళకి అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక చందు వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమృత వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వల్లికి అయితే కంగ్రెస్ చెప్పడానికైతే రెడీ అవుతూ ఉండగా, రామరాజు అయితే అక్కడికి వచ్చి ఏమైంది? ఎందుకు అందరూ అలా ఇదవుతున్నారు అని అనేసరికి, అది ఏండి మన పెద్ద కోడలు వల్లి తల్లి కాబోతుందండి. నెల తప్పింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అలా అనగానే ఒక్కసారిగా వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నేను ప్రెగ్నెంట్ అని వీళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి? నేను బొద్దింక తిన్న ఉప్మా వల్ల వాంతులు చేసుకుంటున్నాని, ఈ వాంతులు ఆ వాంతులు కాదు అని అనబోయేసరికి నర్మదా, ప్రేమ వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా చాలా మంచి విషయం అమ్మ. నువ్వు చాలా మంచి ఇచ్చేసావు నాకు. నాకు మనవడిని ఇస్తున్నావు. నా వంశాన్ని పెంచుతున్నావు. ఒరేయ్ చందు బాగా చూసుకో వల్లిని అని చెప్పేసి రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కాదు మామయ్య గారండి. అది అని వల్లి అయితే రామరాజుకి ఏదో చెప్పడానికి వెళ్తూ ఉండగా, అమ్మో ఇది ఏదో చెప్పేస్తుంది అని చెప్పేసి నర్మదా, ప్రేమ అయితే అక్క నువ్వు అలా కంగారు పడకు, అలా గట్టిగా కేకలు వేయకు అని చెప్పేసి అంటూ ఉంటారు. నువ్వు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు గట్టిగా మాట్లాడితే నీ కడుపులో ఉన్న బేబీకి ఏదైనా అవుతుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా కూర్చో అక్క. నువ్వు అలాంటివేం మాట్లాడకు. అసలే నువ్వు ఉట్టు మనిషివి కాదు. నువ్వు పల్లగా కూర్చో అని అనేసరికి, అవునమ్మా అలాంటివి ఏం కంగారు పడిన పనులు చేయకూడదు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక నర్మదా, ప్రేమ అయితే వల్లిని హడావిడి చేసి సోఫాలో కూర్చోబెట్టి హంగామా చేసి వల్లిని నిజం చెప్పకుండా ఆపేస్తూ ఉంటారు నర్మదా, ప్రేమ.